and welcome to KICK Kick Show ki swagatam suswagatam. చొక్కాకి కావాలి గుండి, పూల మొక్కకి కావాలి కుండి. పని చేస్తే గాని దొరకదు తిండి, ఖాళీగా కూర్చుంటే ఎలా నడుస్తుంది బతుకు బండి. అందుకే రాశాను ఈ కవిత కడుపు మండి, చప్పట్లు కొట్టండి. Okay, so let's welcome the first gang. ఒడిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే. మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా. బాబా అమ్మాయి కూడా ఒక్కడే ఉన్నాడు. నేనున్నా, నన్ను ఏం టెన్షన్ పడకు నీకు. ఓకే, మీ పేరు? భరత్. మీరు? హాయ్, నా పేరు అనుష. మీరు? నా పేరు శృతి. ఎన్నాళ్ళైంది కంచేసి? 1 year. 1 year అయింది ఫెన్సింగ్ వేసి, కానీ ఇలా చాలా బాగుంది. వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు హేమ. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి ఒక పేరు ఏం పేరు పెడదాం? అంబ్రెల్లా గ్యాంగ్. అంబ్రెల్లా. ఓకే, మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం, మనసే మనిషిలా పుట్టేసిందే నీలా ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం. అచ్చైపోయావే చుట్టి గుండె లోతులు, నచ్చావే కొత్త తొలి చూపులో. భలే కుదిరింది పొజిషన్స్ అంతా. మీ పేరు? నాగరాజ్. మీరు? నా పేరు సంధ్య. మాస్టరు? నా పేరు సాయి కిరణ్. నా పేరు అను. మీ నలుగురు ఒక గ్యాంగ్. వీళ్ళంటే బాగా ఆలోచించి అంబ్రెల్లా. సో మీరేం చేస్తారు? గాడ్జిల్లా గ్యాంగ్. అంబ్రెల్లా గ్యాంగ్, గాడ్జిల్లా గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో సేమ్ టు సేమ్ రౌండ్ తెలుసు. మీ గ్యాంగ్ లోంచి ఒకళ్ళే ఆన్సర్ చెప్తారు. కింద 2 ఇమేజెస్ ఉంటాయి. 60 seconds లో 8 రైట్ ఆన్సర్స్ గెస్ చేస్తే ఈచ్ 100 points. ఎవరు ఆడుతున్నారు? మీరు చెప్తారా? సరే, మనం కాలేజ్ లోనే ఏం చెప్పాము, ఇందులోనే చెప్తాం. నేను చెప్తామా? వెరీ గుడ్. మీ వాయిస్ మాత్రమే రికార్డ్ చేస్తాం. మిగతా ముగ్గురు ఆవిడ హెల్ప్ చేస్తారు, నాతో చెప్పరు. ఓకేనా? హియర్ వి గో. అంబ్రెల్లా గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. పేపర్, డస్ట్బిన్, పాట్. హలో, పేపర్ లేదు, పేపర్ అది బుక్, సారీ. అది లేదు. ఇంకా డస్ట్బిన్, బకెట్ లేదు, పాట్, రెడ్ కలర్ పాట్. ఓకే, వెనకాల పాట్ లేదు. 3 నేమ్, బ్లూ. ఓకే, బోర్డు మీద నేమ్ లేదు. 4 విండో దగ్గర వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఓకే, విండో బ్లాక్ ఉంది. ఓకే, 5 అండ్ అక్కడ విండోస్ కూడా లేవు, 2. స్టాచ్యూ వెనకాల లేదు. 6 ఇంకా నెక్స్ట్ విండోస్, 2 విండోస్ కనిపించలేదు ఎక్కడ? బాక్సెస్ పక్కన. ఓకే, వెనకాల 2 విండోస్ లేవు. 2 7 లాస్ట్ వన్. లాస్ట్ వన్. టై లేదు. ఓకే, 8. సో చాలా రేర్ గా జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు. సో ఈ రోజు జరిగింది. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. ఓకే, సో ఇక్కడ స్టాచ్యూ లేదు, ఇక్కడ టై లేదు, ఇక్కడ విండో లేదు, ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది, ఇక్కడ పాట్ లేదు, ఇక్కడ బకెట్ లేదు, ఇక్కడ నేమ్ లేదు, అండ్ చేతిలో పేపరో బుక్కో లేదు. 8 కి 8 రైట్ ఆన్సర్. 800 points. ఓకే, సో అంబ్రెల్లా గ్యాంగ్ స్టడీస్ కాకుండా ఇంకేమైనా కల్చరల్స్ లో అలవాటునే పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారా? సింగింగ్, మ్యూజిక్, డాన్స్, అన్ని ఉంది. ఓకే, పాటలు పాడతారు అయితే? పాడతాం. ఓకే, వెరీ గుడ్. మనం ఇప్పుడు సరదాగా పాటలు పాడుకుందాం. చాలా సింపుల్. నువ్వు కాదమ్మా, అందరం పాడదాం. సో మీ నలుగురు ఒక్కొక్క పాట సెలెక్ట్ చేసుకోండి. 4 పాటలు ఒకేసారి స్టార్ట్ చేయండి. 4 పాటలు ఒకేసారి? ఎవరిది వాళ్ళు సెపరేట్ సాంగ్స్? సెపరేట్ సాంగ్స్. మీరు వింటారా? చెప్పండి. అయ్యో పిచ్చిదానా, చూడు ఒకసారి వీరు ఎంత బాగుంటుందో. ఓకే, రెడీ?
3, 2, 1 గో. బేగంపేట బుల్లెమ్మ. మళ్ళీ అందరూ ఒకేసారి స్టార్ట్ చేయండి, పాడండి ఒకేసారి. రెడీ 1, 2, 3 గో. బేగంపేట బుల్లెమ్మ బాడీలో వేడే చూసి ఇదే రాస్తనమ్మో. చిలకలపేట బుల్లెమ్మ చింతల బస్తీ చిట్టమ్మో. బావే నీకు లేకుండా నువ్వుదే రాస్తనమ్మో. అరే చింతల బస్తీ ఒక సౌండ్ గట్టిగా వచ్చింది, మిగతా అంతా కవర్ అయింది. ఆవిడ పక్కో ట్యూన్లు మిక్స్ అయిపోయి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్. అసలు ఆ ట్యూన్ లో ఇప్పటివరకు సూపర్ మచ్ అలా రాలేదు. వెళ్ళండి సూపర్. ఓకే కాల్సిన గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? సాయి కిరణ్. ఓకే సో నువ్వే ఆన్సర్ గట్టిగా చెప్పాలి, రైట్? మీకోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఏంటి? బౌల్ ఆఫ్ ఫ్లవర్. ఎక్కడ? టేబుల్. టేబుల్ మీద. ఓకే నీ ఒక్క వాయిస్ వినపడాలి నాకు. పేపర్స్. ఎక్కడ? ఆయన చేతిలో. డైరెక్టర్ చేతిలో పేపర్స్. ఓకే వాచ్ ఈయన చేతిలో. ఎవరు ఆయన? ఎక్కడ? బ్లాక్ షర్ట్. మొత్తం అందరూ బ్లాక్ షర్ట్లే. ఇట్లా లాస్ట్ ఫస్ట్. అలా బ్లూ జీన్స్ వేసిన ఆయన. ఓకే రైట్. వాచ్ లేదు. బ్యాక్ సైడ్ అతనికి బ్యాక్ సైడ్ ఫాల్ సీలింగ్ అక్కడ ఒక కర్టన్ లాంటివి ఉన్నది, అది లేదు. ఓకే 4. వాల్ కి పేపర్ లేదా? వాల్ కి పేపర్ లేదా? అక్కడ వైట్ పేపర్ లా. అక్కడ లాస్ట్ లో బ్లాక్ షర్ట్ వెనకాల. ఓకే సో 60 seconds లో 4 ఆన్సర్స్ ఇచ్చారు మీరు. నివాస్ గారి చేతిలో పేపర్ లేదు, టీపై మీద ఫ్లవర్స్ లేవు, అసిస్టెంట్ డైరెక్టర్ చేతికి వాచ్ లేదు, అండ్ అలాగే వెనకాల ఈ కటింగ్ స్టిక్కర్ లేదు. 4 రైట్ ఆన్సర్స్, 400 points. ఇంకొక 4 మిస్ అయ్యాయి. ఆ 4 ఏంటో చూద్దాం. వెనకాల కర్టెన్ మిస్సింగ్, ఆ వాల్ మీద డిజైన్ మిస్సింగ్, ఆ వ్యక్తి ఇంకొకటి ఉంది తలకాయ మిస్సింగ్. హెడ్ మిస్సింగ్. చాలా టఫ్. సో వెరీ గుడ్, చాలా బాగా జరిగింది. 400 points వచ్చాయి. వెల్ ప్లేడ్. సో మీ దగ్గర కూడా స్పెషల్ టాలెంట్స్ ఉండే ఉంటాయి గ్యారంటీగా, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. ఇంకేం ఇంట్రెస్ట్? డాన్సింగ్. డాన్స్, ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్, అన్ని అన్నిట్లో టచ్. అలా టచ్ చేశారు. బాబు గారు క్రికెట్ ఆడతానన్నా. ఓకే ఓకే. గురుగారు నాకు గేదె గురించి తెలుసుకోవాలండి. చాలా ఎపిసోడ్ లో ట్రై చేస్తున్నా, చాలా మంది అడుగుతున్నారు, ఎవ్వరు చెప్పట్లేదు. నాకు నువ్వు గేదె గురించి చెప్పు. తెలియదు బాబు. గేదె ఎప్పుడు చూడలే? అసలు చూడలే ఇప్పుడు వచ్చినప్పుడు? అచ్చు చెప్పు, అలా ఎలా ఉంటుంది చూడడానికి? నల్లగా ఉంటా సార్, బ్లాక్. గేదె నల్లగా ఉంటది. ఓకే నెక్స్ట్. కొమ్ములు ఉంటాయి. కొమ్ములు ఉంటాయి. ఎన్ని? 2. ముక్కలు ముక్కలుగా చెప్తూ ఉండు. గేదె నల్లగా ఉంటది, దానికి 2 కొమ్ములు ఉంటాయి, అలా చెప్పు. యాక్షన్. 2 కొమ్ములు ఉంటాయి, బ్లాక్ గా ఉంటుంది. ఎవరికి? వాయిస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎలా ఉంటది? డిఫరెంట్ గా ఓకే. ఇంకేం చేస్తుంది? టైల్ ఉంటుంది సార్, బ్యాక్. టైల్ ఉంటుందా? ఓ వావ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుందా? బ్యాక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉంటుందా? ఓకే. ఇంకేం చేస్తుంది? ఓకే. పేడ వల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి? పేడ వాకిట్ లో చల్లుతారు కదా సార్, పేడని. ఓకే. ఇంకా అదొకటి. పిడకలు చేస్తారా? పిడకలు చేస్తారు. మరి తెలియదు, అది గుర్తుకు రాలేదు. పాలు? పేడ నుంచి పాలు కూడా ఇస్తారు సార్. పేడ నుంచి పాల? నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది మాస్టరు. పాలు కూడా ఇస్తారు. పాలు కూడా ఇస్తుంది. ఓకే. పాలతో ఏమేం చేయొచ్చు? కట్ చేయొచ్చు, పెరుగు. కట్ చేయొచ్చు, పెరుగు చేయొచ్చు. పాలతో పాలకోవా చేసుకో. పాలతో పాలకోవా చేయొచ్చు. ఇంకా నెయ్యి చేయొచ్చు. సో చాలా అద్భుతంగా చెప్పు. అంటే ఒక గేదె గురించి నీకు ఇన్ని విషయాలు తెలిసిన విషయం నాకు ఈ రోజు తెలిసింది. నాకు కూడా ఈ రోజే తెలుసు. నీకు కూడా ఈ రోజు తెలిసింది. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి 2 ఆడతారు. ఎవరు 2 ఆడుతున్నారు? హేమ. నేను ఆడతాను. ఓ ఆడతారా మీరు? ఓకే ఓకే. మీరు ఇంకా? శృతి. శృతి. హే అంబ్రెలా, కమ్ ఆన్.
సో తెలుగు పోయంలు వచ్చామా నీకు? రాదు. అసలా ఉప్పు కప్పురం కొంచెం కొంచెం చెప్పు. కప్పు రంబు మొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు గురజాడ రామ గురజాడ గారు టంగుటూరం వీరేసింగం పంతులు గారు అందులో ఉండరమ్మా. గురజాడ వేమ రామ ఉప్పు కప్పు రంబు నొక్క పాలక నుండు నొక్క పోలిక నుండు టేస్టింగ్ ఇస్ ఆల్ డిఫరెంట్ టేస్టింగ్ ఇస్ ఆల్ డిఫరెంట్ గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు పురుష్. సరే ఇప్పుడు కరెక్ట్ చెప్తా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అబ్బ పురుష్ ఓకే. అబ్బ పురుషులందు పుణ్య పురుషులు ప్రదీపు వేరయ్యా వేరు కాదయ్యా విశ్వదాభిరామ తర్వాత వినురవేమ ఎంత బాగా చెప్పింది ఆవిడ. ఓకే మ్యూజిక్ ఆన్. Disco. పెట్రోల్ బంక్ పశువు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ బైక్ పెట్రోల్ నువ్వు నేను ప్రేమ నో సైన్స్ ఫ్యూయల్ డీజిల్ నువ్వు ఫ్యూయల్ నేను న్యూయార్క్ నగరం నిదరో నేను ప్రేమ నువ్వు విడది నేను ప్రేమ మిస్ అమ్మా బీజం అమ్మా బేస్ బేసిక్ మాస్టర్ మస్టర్డ్ అంటుంది ఆవిడ. మాస్టర్ ఏమన్నామ్మా? మాస్టర్ మాస్టర్ రైట్ ఆన్సర్. మిస్ అమ్మా చెప్పలేదు. నువ్వు నేను ప్రేమ చెప్పలేదు. పెట్రోల్ బంక్. సో చాలా అద్భుతం జరిగింది. ఈ ఒక్కటి కూడా చెప్పిందో లేదో నాకు కూడా తెలియదు. మస్టర్డ్ అంటుందా మాస్టర్ చెప్పింది. 100 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్, సూపర్. రాజిల్లా గ్యాంగ్ మనకి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. వాళ్ళు 100 స్కోర్ చేసుకున్నారు. మనం వాళ్ళని మ్యాచ్ చేయాలంటే ఒక 5 రైట్ ఆన్సర్స్ ఇస్తే చాలు, మ్యాచ్ అయిపోతాం. మళ్ళీ ఛాన్స్ రాదు. సో ఎవరిద్దరు వస్తారు? సాయి అనుకున్నాను. రండి. ఓకే, ఆల్ హ్యాపీస్. కడుపులో తిప్తా హై. చెంబు నో, చెంబు నో. Time starts in 3, 2, 1, go. Cut out. Cut out. Cut out. Get out. Yes. Cut out. Get out. Cut out. Cut out. Get out. Cut out. Run out. Run out. Hey. Cut out. Get out. Cut out. Get out. So cute. So cute. So cute. Huh? So cute. ఉచ్చి పంది. So cute. So cute. Sudi. So cute. Who? Cute. Who? Cute. So cute. Who? So Ututi Bank.
చెప్పమ్మా. ఉతూతి బ్యాంక్. ఉతూతి బ్యాంక్. ఉతూతి బ్యాంక్. ఉతూ ఉతూతి బ్యాంక్. ఉతూతి బ్యాంక్. ఊ ఊ ఊ ఊ ఊ ఊ చూసా ఎంత ఈజీ ఇస్తాను అలాగే. తూ ఊ ఊతూ ఊతు ఉతూతి బ్యాంక్. బ్యాంక్ బ్యాంక్ బైక్ బైక్ బ్యాంక్. ఉప్మా మొహం. ఉప్మా మొహం. ఉప్మా ఉప్మా మొహం. మొహం. ఉప్మా మొహం. ఉల్లి బజ్జీ. ఉల్లి బజ్జీ. ఉల్లి ఉల్లి మిర్చి. బజ్జీ. బజ్జీ. ఉల్లి మచ్చి. బజ్జీ. బజ్జీ. ఉల్లి బజ్జీ. ఇంకి పింకి. ఇంకి ఇడ్లీ. ఇంకి పింకి. ఇంకి ఇంకి ఇడ్లీ. ఇంకి పింకి. ఇంకి ఇంకా ఇంకి పింకి పాంకి. ఇంకి పింకి. ఫాదర్ ఎస్ డాంకీ. ఇంకి ఇంకి ఇడ్లీ. ఇంకి ఇంకి పింకి. ఇంకి ఇంకి పింకి. ఇంకి ఇడ్లీ. ఇంకి శంకరాభరణం. 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 శంకరాభరణం రైట్ ఆన్సర్. ఇంకి పింకి చెప్పలేదు. ఉల్లి బజ్జీ చెప్పావు. ఉప్మా మొహం చెప్పావు. ఊతూతి బ్యాంక్ చెప్పలేదు. సో క్యూట్ అస్సలు చెప్పలేదు. కట్అవుట్. సో దేవుడి దయ వల్ల 300 పాయింట్స్. అంబర్లా గ్యాంగ్ 900 పాయింట్స్. గాడ్జిల్లా అదేం పేరు 700 పాయింట్స్. జరుగుతాయి అండ్ మంచి స్కిట్ ప్లే చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ట్రై చేయని గెటప్లు, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే అనుకునేలాంటి గెటప్లో మీరు వస్తారు. ఒక మంచి స్కిట్ చేస్తారు. సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. బర్రెకి 2 కొమ్మలు ఉండను. ఓకే థర్డ్ రౌండ్ జంబలగడి పంప. సో అంబ్రెల్లా గ్యాంగ్ ఈ జంబలగడి పంప రౌండ్ లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. లంచ్కొస్తావా, మంచకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా. లంచ్కొస్తావా, మంచకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా. సై సై సొక్కులతో సై అంటావా. గున్నమ్మా వీకొస్తావా, గుమ్మ సోకు పండు ఇస్తావా. చాలా బాగా కుదిరింది డ్రెస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు. వెరీ గుడ్. మా అదృష్టం. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? పాప తిండిపోతూ వైఫ్ ఏంటంటే ఎప్పుడు టీవీ చూస్తానే ఉంటది. సో నా బతికేంటా అని చెప్పి నేను ఆలోచించుకుంటా. మీరెవరు? హస్బెండ్. ఓ మీరు చెప్పారు కాబట్టి తెలుసు. సో మీరు హస్బెండ్, మీ వైఫ్. వైఫ్ లాగా ఉన్నానా? లేదు హస్బెండ్ లాగా ఉన్నానా? డిప్ప కటింగ్ తో అర్థమైంది. సో హస్బెండ్ వైఫ్. పాప ఏది? పాప రెడీ అవుతుంది. రెడీ అవుతుందా పాప? పాపకి భోజనానికి రెడీ అవుతుంది. భోజనానికి రెడీ అవుతుంది. ఓకే ఆల్ ది బెస్ట్. దేవుడా 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 ఏ భగవాన్ నే పనికి మాలిన యదవా. హే భగవాన్ నే చెయ్యని తప్పు లేదు. హే భగవాన్ ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. అర్థమైపోయిండొచ్చు నా బతికేలా తెలిసిందో. కాలేజ్ డేస్ లో నన్ను రాక్ స్టార్ అనేవాళ్ళు. ఇప్పుడు భార్యతో ఒక కొడుకు కూతురుతో నలిగిపోతున్నా. నా వైఫ్ ఎవరు అనుకుంటున్నారా? చూడండి వస్తుంది.
naka naka, dama 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 naka naka. Search lo na boom మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా? ఏంట కొత్త స్టెప్పులు టీలో నుంచి నేర్చుకున్నావా? టీవీ రోజు చూస్తే స్టెప్పులు రాక ఏమొస్తాయి? సరేలే గానీ హెడేక్ వచ్చేస్తుంది ఫుల్ గా, టీ పట్రా. టీయా? టీనే నుంచి వచ్చావు కదా, దారిలో తాగి రావచ్చు కదా. నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాదంతా హోటల్ బతికే తయారైంది. తీసుకురావే, నీ చేతులతో తాగలనుంది. ఏదో తీసుకొస్తాను. మంచి చేసుకురావే. తీసుకొస్తాను, అదే ఎక్కువ. త్వరగా హెడేక్ వచ్చేస్తుంది. ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు. సరే సరే మెల్లినే గానీ బాజీ. నాకు షుగర్ ఏం లేదే, కరెక్టేనా ఈ షుగర్? ఇదిగో టీ తాగు. స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. తాగు. తాగమంటావా? తాగు. అబ్బా హలో, అడగడం తెలీదా? ఏవండి కాఫీ పెట్టాను ఎలా ఉందని అడగడం తెలీదా? ఆగు. ఓయ్ హలో, నీ మొగుడే. అక్కడ సినిమా వస్తుంది కదా, కొత్త మలయాళం సినిమా ఏదో వేస్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు. అర్థం చేసుకొని. నీకు నీ మొగుడు కావాలా టీవీ కావాలా? టీవీయే కావాలి. సరే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇది మా నాన్న కట్టించిన ఇల్లు, నువ్వే ఇల్లు. ఏం చేసాం, నా బతికిలా అది వచ్చిందండి. నాన్న ఆకలి. నన్నే అడగవే, నన్నే అడుగు. ఇక్కడ తల్లి ఉంది. వద్దు, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. నన్నే అడగండి. కిచెన్ లో ఉంది, తినిపో. ఏమో చేసిండొచ్చు మమ్మీ, నాకు కూడా కొంచెం బట్టరావే. నేను పొద్దునే బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నా. పాప స్కూల్లో పెడతారు కదా. పాపం మన వల్ల దాని బతి కూడా అలానే ఏడ్చింది. నాన్న ఏమైందిరా? కిచెన్ లో ఏం లేవు. నేను ఇందాక తెలుగులోనే అదే కదా చెప్పింది నీకు, కిచెన్ లో ఏమీ లేవు, నేను పొద్దున బయట నుంచి తిన్నానని. మా నాన్న కొనిచ్చిన కారు ఉంది, బయటకెళ్ళి ఏదో ఒక బిర్యానీ పాయింట్ నుంచి బిర్యానీ తీసుకొని రావచ్చు కదా, ఆ మాత్రం కూడా చేయలేవా? మీ డాడీ ఉత్తి కారే ఇచ్చాడు, పెట్రోల్ ఓడేస్తాడు దాంట్లో. నీకు పిల్లనిచ్చి 50 లక్షలు కట్నం ఇచ్చి ఇల్లు కట్టించి కారు ఇచ్చి ఇంకా మా నాన్న ఆస్తి మొత్తం రాసిస్తాడు నీకు. నాన్న ఆకలి. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి. చూడండి, తినిలా తినెప్పుడు తింటా ఉంటది, తినెప్పుడు చూస్తా ఉంటది. ఏంటది? నువ్వు బయటకు వెళ్ళాగా, ఏవండి ఆ చీర బాగుంది, ఏవండి ఆగవే, ఆ నెక్లెస్ బాగుంది అని అన్నావో అప్పుడు నీ తాట తీస్తా. ఎప్పుడు నేను అది కొని ఇది కొని అని అడగడమే తప్ప నీ జీవితంలో ఎప్పుడైనా ఇదిగో ఇది బాగుంది, ఇది వేసుకో, ఇది తీసుకో అని ఏ రోజన్నా అన్నావా? అన్ని మా నాన్న దగ్గర నుంచి తీసుకోవటం నేను. చూడండి నా దగ్గర డబ్బులు లేవురా, ఇంకా శాలరీ రాలేదు, మంత్ ఎండింగ్ కదా, వచ్చేస్తుంది. ఒక 1 వీక్ ఆగు, వచ్చేస్తుంది, అప్పుడు వెళ్దాం. 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది, ఈయన తీసుకొచ్చి దీనికి బన్నీ కొనిస్తాడు. ఓ అమ్మని అడగవే. డాడీ ఉన్నాడు కదా. ఇంట్లో ఏం చేస్తున్నావు? బట్టలకి పనామనే, నువ్వెందుకే? అంటే నీకు నేను పని చేయడానికి నన్ను కట్టుకున్నావా? 50 లక్షలు కట్నం తీసుకొని కారు తీసుకొని ఇల్లు తీసుకొని మరి ఎవరు ఇవ్వలేదంట. నీకు ఇదే ఎక్కువ, నీకు నేను రావడమే ఎక్కువ, 50 లక్షలు ఇవ్వడం ఎక్కువ, కారు ఇవ్వడం ఎక్కువ. ఉంటే ఇంట్లో ఉండు, లేదా మా నాన్న కట్టించిన ఇల్లు. నడవే, రెస్టారెంట్ కి వెళ్దాం. అదెక్కడికి? నువ్వు ఇంట్లోనే చావు, మీ మిత్రం రెస్టారెంట్ తినేసి వస్తా. బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అంబ్రెల్లా గ్యాంగ్. ఇక ఇప్పుడు గాడ్జిల్లా గ్యాంగ్ పేరుకి తగ్గట్టే ఉంది వాళ్ళ స్కిట్ కూడా. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు. అబ్బాయి గెటప్ లో ఉన్న ఫీమేల్ లిరిక్ కూడా మీరు డాన్స్ చేశారు. ఆయన మాత్రం డిప్పెరు 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 డిప్పెరు. ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆయుసం వచ్చింది, ఎక్కువ స్టెప్లు వేసారు కదా. ఒకరి ఏం చేయబోతున్నారు? ఏజ్డ్ పర్సన్. ఎవరు? ఇద్దరు. ఓకే. సో తనకి 40+ నాకు అట్లా. ఓ 40+ లవ్ స్టోరీయా? 40 నో మ్యారేజ్? నో మ్యారేజ్. నో. ఓకే, వెరీ గుడ్. 40+ లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు చూపిస్తారు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నేరుగోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టుకి, ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టుకి. వీడోడు మంచమంత హైట్ లేడు కానీ మన్మధుల్లో నాగార్జున లాగా హైట్ ఉన్నాడు. ఇదవతి ఇంకా వెనకాల ఎవరు కనపడట్లేరు గాని మందంగా ఉంది కానీ బానే ఉంది. మీరా? మీరా నా పేరు ఎలా మీకు ఎలా తెలుసు? మనం ఎప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ కలిసినట్టుంది. మీరు 2 years బ్యాక్ నన్ను ఎప్పుడు చూసినట్టు మాకు తెలియలేదు. గుర్తు తెచ్చుకోండి, మనం బాగా కలిసినట్టుంది. లేదండి, మేము అలా చూడలేదు, అనుకోలేదు, చూడలేదు కూడా. దినేశాలు. ఇంకా నా బాడీ ఎలా ఉంది? బాహుబలి 2లో ప్రభాస్ లా బాగానే ఉన్నాం. నిజంగానా? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని, బట్ నాకు ఈ రోజు దొరికింది ఆ ఛాన్స్ చేసుకోవడానికి. పర్సనాలిటీ ఉంది కానీ ఈ పర్సనాలిటీ నాకు సరిపోదు. మా జిమ్ కి వచ్చేసండి, మీకు మంచి ఫిజిక్ చూపిస్తాను. సార్ మీ జిమ్ ఎక్కడ ఉంది? రేపు విజిటింగ్ కార్డు ఇవ్వండి, నేను వస్తాను మీ జిమ్ కి. మా విజిటింగ్ కార్డు తీసుకోండి, రేపు మార్నింగ్ వచ్చేసండి. వచ్చేసాను కదా, రేపు స్టార్ట్ చేద్దాం. ఇంకా జిమ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు వాకప్స్ చేసుకోండి, రన్నింగ్ చేయాలి. ఇదేంటి స్టార్ట్ అయిపోతుంది? స్టార్ట్ అయిపోతుందండి ఇలా. అది మీరు డైరెక్ట్ ఆన్ బటన్ వచ్చి ఆఫ్ చేయండి. మీరు ఆన్ బటన్ చేస్తే మళ్ళీ రన్నింగ్ కాదా, మళ్ళీ మీరు అలానే రన్నింగ్ చేస్తారు. సరే, మనం ఫస్ట్ డంబుల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. హెల్ప్ చేయి. సరే, నీకోసం నేను 100 kgs వెయిట్ మిషన్ ఉందా? ఓకే. 100 kgs తర్వాత ఫస్ట్ మీతో రన్నింగ్ చేసి చూపించండి, అప్పుడు చెప్తా. 100 meters రన్ చేస్తే అప్పుడు ఏం చేస్తా? పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఓకే, ఇప్పుడు వెయిట్ ఇది లిఫ్ట్ చేస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుంటావా? చేస్తాను. 100 kgs లిఫ్ట్ లేపండి, మేము చేసుకుంటాం. ఇలా పడేసావేంటి నన్ను? మీరు 100 kgs లిఫ్ట్ లేపుతున్నారు కదా, మీరు నీకోసం ఏమైనా కష్టపడాల్సిందే ఈ రోజు. ఓకే, నేను పెళ్లి చేసుకుని రెడీ ఉన్నాను. మరి పద, ప్రదీప్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కుదాం మనం. ఇది 100 ఉంటుందా? వెల్ డన్ గాడ్జిలా, చాలా బాగుంది. ఆ గాడ్జిలా మెంబర్ రెడ్డి బిలోండ్. క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. పాపం ఆ డ్రెస్ లో నరక యాతన అనుభవించాడు ఆ వ్యక్తి. సో కానీ చాలా బాగా చేశారు యాక్టింగ్. అసలు అంటే మీరు జిమ్ ఇన్స్ట్రక్టరా? సెట్ అయ్యారు బాగా. వెరీ గుడ్, వండర్ఫుల్. భలే వచ్చింది మీ స్కిట్, చాలా బాగా కుదిరింది. అసలు అలా వస్తాను నేను అసలు అనుకోలేదు స్కిట్.
ఇల్లే 200 points. And it said బర్రె పేడ వేయను పిడకలుండును పాలతో వేనా వచ్చును. మీరేం చేశారన్న గాడ్జిలా గ్యాంగ్? స్కిట్ చేశాం. అవునా? మీకు అలా అనిపిస్తుంది ఈ మధ్యలో. ఏం స్కిట్? ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ. బాగా కుదిరింది. యాక్చువల్లీ ఆయన గెటప్ కేనే పాపం ఆయనకి మార్కులు ఇవ్వాలి. అసలు ఎంత కష్టం. గెటప్ కంటే ఇంపార్టెంట్ గా 6 rounds చేశాడు చూసావు అటు ఇటు. అది చాలా ఇంపార్టెంట్. బట్ గుడ్ అటెంప్ట్. 300 points. సో 3 rounds ఫినిష్ చేసుకున్నారు. అంబ్రెల్లా గ్యాంగ్ 1100 points, గాడ్జిల్లా గ్యాంగ్ 1000 points. టీమ్మేట్స్ ఎవరు ఆన్సర్ చేయరు. సో మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పండి. వాళ్ళ ఆన్సర్ రైట్ అయితే 200, రాంగ్ అయితే -100. మీ టీమ్మేట్స్ హెల్ప్ చేస్తే -100 అండ్ వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకి 2 ముట్టుకాయ. అంబ్రెల్లా గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి. అండ్ గాడ్జిల్లా గ్యాంగ్ నుంచి రండి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. సో ఆది గారి నాన్నగారు సౌందర్య గారితో చేసిన సినిమా ఏంటి? గో. ఆన్సర్ ట్రై చేయకుండా ఎట్లా చెప్తారు? ట్రై చేస్తే రాంగ్ అని చెప్పేసి -100 చేయాలి కదా ఎవరైనా కదా. గుర్తు తెచ్చుకోమ్మా. గుర్తు తెచ్చుకోపోతే ఎట్లా? అసలే ఆది సినిమాలు చూసేవాళ్ళం కానీ వాళ్ళ డాడీవా అసలు ఏం గుర్తుకు రాదు. చెలో అంతఃపురం. ఓకే చెలో అంతఃపురం కాదు సినిమా పేరేంటి? అంతఃపురం. ఆ సాంగ్ బోట్ లో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు. నువ్వు కాదు మా ఆయన. ఆలోచించుకోమా. అందులో తను జగపతి బాబు గారి గెస్ట్ అపియరెన్స్ ఉంటుందా? అవును కదా. దాంట్లో కదా అంతఃపురమే. హీరా గారితో ఒక సాంగ్ ఉంటుందా? ప్లేయింగ్ కాదా? సురేష్ గారు అందులో సురేష్ ఉంటారు. అంతఃపురంలో కాదు దొంగటనా ఏంటి కంపల్సరీ? ఐ డోంట్ నో. హౌ కెన్ ఐ స్టిల్ హెల్ప్? నో. రైట్ ఆన్సర్ ఏంటమ్మా చెప్పు. దొంగట. దొంగట. -100 points. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. అసలు విషయం ఏంటంటే దొంగాట కాదమ్మా, అంతఃపురం. అంతఃపురం ఇస్ రైట్ ఆన్సర్. నేను ఫైనల్ ఆన్సర్ అని చెప్తే దొంగాట అని చెప్పినాడు. నువ్వే చెప్పినవే. అవును మరి నీ మార్కులు పోతే సేమ్ అవుతారు కదా. సో అంబ్రెల్లా గ్యాంగ్ 1000 points, గాడ్జిల్లా గ్యాంగ్ 1000 points. బొమ్మపడితిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఆ సబ్మరీనో షిప్పో వెజలో ఏదైతే చూసారో అది ఎక్కడుంది లేదా ఏ ఊర్లో ఉంది? గో. అలా నుంచోండి చాలు. హోల్డ్. ఎస్ ఆన్సర్. ప్రదీప్ ఇప్పుడన్నా నేను నమ్ముతున్నా ప్రదీప్. నువ్వు ఏదైనా ట్రై చేస్తే నేను హెల్ప్ చేసి ఏం ట్రై చేయకుండా గెంతుకుంటే వచ్చి చెప్పు ఆన్సర్ అంటే నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావు. ఎదురు ఆన్సర్ నువ్వు చెప్పాలి. దాన్ని నేను అడ్జస్ట్ చేసి కరెక్ట్ రాగా హెల్ప్ చేస్తా. కానీ గెంతుకుంటూ వచ్చి చెప్పురా ఏం చేస్తున్నావు చెప్పు ఆన్సర్. ఇప్పుడు సబ్మరీన్
నేవీ బేస్ ఇండియాలో సబ్మెరీన్ నేవీ బేస్ పై నుంచి మొదలెడితే మ్యాప్ లో వాటర్ ఎక్కడెక్కడ ఉంటుంది ఆలోచించి అక్కడ ఉంటుంది. వైజాగ్ లో ఉంటుందా? చెన్నైలో ఉంటుందా? వాటర్ ఉంటుందా చెన్నైలో? అమ్మాయి అట్లా మాట్లాడతాను, తెలిసి మాట్లాడతా, తెలియ మాట్లాడతాను. మహారాష్ట్రలో లేదా? ముంబైలో బీచ్ లేదా? అవి నీళ్లు కాదా? అది ఫైనల్ ఆన్సర్ చెప్పు. మా పర్లేదు. వైజాగ్ రైట్ ఆన్సర్. 200 points. इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling lingo lingo ling what a feeling. ఏదో బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పినంత సెలబ్రేషన్ చేశారు. అంబ్రెల్లా 1200 points, గాడ్జిల్లా 1000 points. ఇంకా 2 పిక్చర్స్ ఉన్నాయి. ఈ రెండు మనం చెప్తే మనమే వాటి విన్నర్స్. నువ్వు చెప్పాలా? నేను ఎలా నేర్పిస్తా. కూర్చోమా. ఎవరిది? ఎవరు వస్తారు? ఈ బరువు బాధ్యత నేను మోయలేను. అదే ఎవరు వస్తారు? మా హేమ. రండి మీరు. నేనే. ఓకే, బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో చేపలు అనుకుంటారా వేల్స్ అనుకుంటాం? చేపలు వేల్సా? వెల్స్. ఓకే, మామూలుగా అర్థమయ్యే భాషలో చేపలు అనుకుంటాం. స్మెల్. ఓకే ఓకే, మీరు చూసిన ఈ చేపల్లో అతి చిన్న చేప ఏ కలర్ లో ఉంది? యా ఆన్సర్ బ్లూ. అంటే చిన్నది ఉంది, నేను చూసిన బ్లూ కలర్ లో. రైట్ ఆన్సర్. 200 points. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా. సో గాడ్జిల్లా గ్యాంగ్ 1200 points, అంబ్రెల్లా గ్యాంగ్ 1200 points. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఎవరు ఆన్సర్ చేస్తే, ఎందుకంటే ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు, హింట్లు ఇవ్వడం జరగదు, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఉంది కాబట్టి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే వాళ్ళ విన్నర్స్. సో లెట్స్ సీ. వెరైటీగా ఉంటది. ఏంటమ్మా? ఎవరు లేట్ వస్తారో, లేకపోతే ఎవరు రాకుండా అక్కడ ఉండిపోతారో, అయితే బెలూన్ తో గెంతుకుంటూ బయటికి వెళ్ళిపోతారో, అలాంటివి ఏమైనా పెడదామా? మరే బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పోస్టర్ ఏ సినిమా అయితే ఉందో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పట్టుకో ఇక్కడ నుంచి ఫస్ట్ ఎవరైతే వెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారో వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు ఎవరి బెలూన్ మీద వాళ్ళు కూర్చుని గెంతుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకురావాలి. బెలూన్ మీద వెళ్ళాలి, బెలూన్ మీదే వెళ్ళాలి.
ఇట్రండి. ఇప్పుడు బెలూన్ మీద గెంతుకుంటూ వెళ్ళి డైవిన్ పెట్టండి. బెలూన్ మీద గెంతుకుంటూ వెళ్ళి బెలూన్ మీకు గెంతుకుంటారా? నువ్వు ఇవి పరిగెత్తుకుంటూ వచ్చింది. గెంతుకుంటారా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. అవును ఇది మోసం కౌంట్ లేదు. ఇవే కరెక్ట్. ఓకే నువ్వు ఇక్కడ రామా, బెలూన్ తీసుకురా. నీ పొజిషన్కి వెళ్ళు. నువ్వు ఇట్లా బెలూన్ తీసుకురా, తొందరరా. ఇక్కడ పెట్టు. కూర్చో. బెలూన్ కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. రెడీ 1 2 3 గో. ఇది గెంతినట్టు కాదు, కౌంట్ లేదు. ఈమె కౌంట్ లేదు. నువ్వురా. ఇవే కరెక్ట్. రైట్ రమ్మా. What is this tokka? What is this English? Cheating. Yes. Cheating. Yes. నేను చేసిన. ఇద్దరు చేశారమ్మా. బెలూన్ రౌండ్ లో ఇప్పటివరకు ఎవ్వడు గెంతలే ఇట్లా అత్తలబా అంత. అవునా? ఆన్సర్ అడిగిందా? మైక్ లో రికార్డ్ అయిందా వాళ్ళు చెప్పిన ఆన్సర్? అబ్బాయి ఆన్సర్ చెప్పాడు. అబ్బాయి చెప్పాడు ఆన్సర్. నేను చెప్పా ఆన్సర్. ఓకే జై రాజా లేచి నుంచి ఇక్కడ నుంచి సింగర్ రాజా అంటదా? ఫైనల్ ఆన్సర్ ప్లీజ్. ప్రదీప్ టైం చాలు. హరీష్ రాజ్. ఏదో రాజు ఉంది, దాంట్లో హరీష్ ఉంది. హరీష్ రాజు ఉంది అంతే. హరీష్ వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. అండ్ ఇట్ సైడ్ క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ లీక్ చేసినందుకు ఇట్ సైడ్ కూడా -100 పాయింట్స్. గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. ఓకే లాస్ట్ ఆన్సర్ ముందే లీక్ చేసినందుకు ఇటు 100 పోయింది. అండ్ ఆన్సర్ లీక్ అయ్యాక కూడా హరీష్ రాజు, సురేష్ గోపాలం ఇలాంటి పేర్లు కాదమ్మా. హారిస్ జయరాజ్. ఎప్పుడైనా విన్నావా ఆయన పేరు? సాంగ్స్ విన్నా కానీ సిడి వెనకాల కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. సో హారిస్ జయరాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కూడా తప్పు చెప్పారు. సో గాడ్జిల్లా అండ్ అంబ్రెల్లా బోత్ ఆన్ 1100 పాయింట్స్. సో 8 మంది విన్నర్స్. కంగ్రాచులేషన్స్. కానీ ఎవరో ఒకరిని విన్నర్ డిక్లేర్ చేయాలి కాబట్టి టాస్ చేద్దాం. తలకాయ తోక? ఆల్వేస్ తలకాయ. తోకాయ ఉంది. ఎస్ ఎవరికి లేని వాళ్ళు డిసైడ్ అయ్యారు. నో ప్రాబ్లం. తలకాయ పడితే మీరు విన్నర్స్, తొక్క పడితే మీరు విన్నర్స్. ఆలసించిన ఆశాభంగం అంటే దూరం నుంచి చూస్తే మారుతుందా, దగ్గర నుంచి చూస్తే వేరేది వస్తుందా? ఎక్కడి నుంచి నాకు ఆయనగా. తలకాయ పడినచో వీళ్ళు విన్నర్స్, తోకబడినచో వీళ్ళు విన్నర్స్. స్వీటు సిండర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిల్ల. నీ దగ్గరకు వీరా, నీ షటికు మూడేస్తారా నా పుట్టు చీరా. నిన్ను చాయ్వన్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగర్. అంటుంది గాడి. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించారు. వాటర్ ట్యాంకర్ లేకపోయినా, ఆ స్టీల్ బిందులు లేకపోయినా ఆ ఫీల్ ని తీసుకొచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. వెరీ వెల్. ఏదే తేడా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. సో ఎవరు విన్నరు? 2 టీంలు విన్నర్సే, ఎందుకంటే సేమ్ స్కోర్ కాబట్టి. సో కంగ్రాచులేషన్స్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థ్యాంక్ యూ.